హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి. ఇవాళ వీడియోలో మీకు రాగి రొట్టె మరియు రాగి చపాతి ఎలా చేయాలో తెలియజేస్తాను. చాలామందికి రొట్టె చేయటం అంటే అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ఎందుకంటే చేతితో తట్టాలి, చేతితో తట్టడం రాదు అని చాలామంది అనుకుంటుంటారు. చేతితో తట్టే పని లేకుండా అసలు రొట్టె చేయడానికి నీళ్ళ కొలతతో సహా ఎలా చేయాలి రొట్టె అనే పద్ధతిని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. చాలా సింపుల్ టెక్నిక్తో ఈజీగా చేసుకోవచ్చండి, కష్టపడకుండా. మరి అంతకంటే ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాగి పిండితోటి రొట్టె చేయాలన్నా లేదంటే చపాతీ చేయాలన్నా పిండిని ఒకసారి మనం పిండి జల్లెడు ఉంటుంది కదా, దాంతో జల్లించి పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ మర పట్టించుకొచ్చినప్పుడు ఒకేసారి జల్లించి డబ్బాలో పోసాను. మేము పిండి ఇది మార్కెట్లో కొన్నది కాదు, మార్కెట్లో కొన్నదైనప్పటికీ రొట్టె చేసుకోవడానికి బాగానే ఉంటుంది. రాగులు మేము సంవత్సరానికి సరిపడాన్ని కొనుక్కొని మాకు అవసరమైనప్పుడు మర పట్టించుకొచ్చుకుంటాము. రాగుల్ని కడిగి ఆరబోసి ఎండబెట్టి ఆ తర్వాత మర పట్టించుకొచ్చుకుంటాము. రాగి రొట్టె చేసుకోవడానికి నేను ఈ గ్లాస్ అయితే కొలత తీసుకుంటున్నాను అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. అందుకని 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మనం కరెక్ట్ కొలత అంటే ఎంత పిండి తీసుకుంటున్నామో అన్ని నీళ్ళు అయితే రాగి రొట్టెకి అవసరం అవుతాయి. అందుకని నీళ్లు 2 గ్లాసులు ఇందులో తీసుకొని కొద్దిగా అందులో సాల్ట్ వేసి బాగా వేడి చేయాలి. నీళ్ళు బాగా బుడకలు వస్తాయి కదా, పొంగుతాయి కదా నీళ్ళు, అంత వరకు వేడి చేయాలి. పిండిని కూడా 2 గ్లాసులు ఒక బేసిన్లోకి అయితే తీసుకుంటున్నానండి. నీటిని కూడా బాగా బుడకలు వచ్చేంత వరకు మరిగించాలి. అలా తీసుకుంటేనే మనకి రొట్టె చేయడానికి అనేది సరిగ్గా వస్తుంది. బాగా బాయిల్ అయిన తర్వాత పిండిని మనం బేసిన్లో తీసుకున్నాం కదా, అలా గుంతలాగా చేసుకొని కాచిన నీటిని కొద్ది కొద్దిగా ఇందులో పోస్తూ కలుపుకుంటూ పోస్తే మంచిది. నేనైతే వీడియో తీస్తూ మర్చిపోయానండి, అందుకని డైరెక్ట్ పోసేసాను, తర్వాత కలుపుతున్నాను. మనం వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటే కనుక సరిగ్గా వస్తుంది. నేనైతే మర్చిపోయాను, వీడియో తీస్తూ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అందుకని మళ్ళీ కలిపాను. మనం వాటర్ పోసి స్పూన్తో అలా కలిపెట్టేసి కాలుతో ఉంటుంది కదా చెయ్యి, అందుకని కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత చల్లారనివ్వకూడదు ఎక్కువగా, కొంచెం చూసుకోవాలి. మనం పట్టుకోగలిగితే కనుక పిండి అంతవరకు ఉంచి తీసుకొని పిండిని బాగా కలిపిన తర్వాత మనం ఎంత సైజులో మనం రొట్టెలు చేయాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చూడండి, నేను చేతిలో ఎలా అంటున్నానో మన బొటన వేలితో అరిచేతిలో పెట్టుకొని అలా రౌండ్గా అన్న తర్వాత ఒక్కసారి పీట మీద పెట్టి ఒత్తిన తర్వాత మనం చపాతీ కర్రతో ఎలా అయితే మనం చపాతీ చేసుకుంటామో అదే ప్రాసెస్లో నెమ్మదిగా చేసుకోవాలి రొట్టెని. చేత్తో అయినా తట్టుకోవచ్చు, చేత్తో తట్టనీకి రానప్పుడు ఇలా నెమ్మదిగా అయితే చపాతీ కర్రతోటి రొట్టె చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో రొట్టెని ఇలా చేసుకోవచ్చండి. ఎక్కడైనా చివర్లలో ఎడ్జస్ట్లో కొంచెం క్రాక్ ఇస్తుంది కదా, దాన్ని చేత్తో అలా అలా తట్టుకుంటూ నెమ్మదిగా మనం చపాతీ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేస్తాం. కానీ రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చపాతీ కర్రతో చేస్తున్నామంటే నెమ్మదిగా అసలు ఎక్కువగా మన బలాన్ని అనేది ఆ కర్ర పైన ఉపయోగించకూడదు. ఒకసారి జస్ట్ అలా డ్రాప్ చేస్తూ రోల్ చేస్తూ ఉండాలి. చపాతీ కర్రకి కొంచెం పిండిని అప్లై చేయాలి. పిండిని పూస్తూ కొంచెం అలా జరుపుకుంటూ ఒక్కసారి ముందుకి వెనక్కి అలా అంటూ పక్కకి తిప్పుకుంటూ అలా ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా ఎక్కడైనా చివర్లలో క్రాక్ ఇస్తే కనుక చేత్తో అలా తట్టుకుంటే వస్తుంది. ఎక్కువగా మన బలాన్ని ప్రెస్ చేయకూడదు. మనకి రౌండ్ షేప్ అనేది సరిగ్గా రాలేదనుకుంటే ఏదైనా మనకి డబ్బా మూతలు ఉంటాయి కదా, ప్లేట్లు, వాటితో కనుక ఇలా ప్రెస్ చేసి అలా అంటే కనుక మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఇంకా ఎడ్జెస్ మిగిలి ఉంటుంది కదా, అది మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న సైజు మూత తీసుకొని ప్రెస్ చేశానండి. ఇలా చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చిందో కదా రొట్టె. మనకి రౌండ్గా చేసుకొనికి రాదు షేప్ అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. నేనైతే ఫస్ట్లో ఇలానే ఈ విధానంలోనే నేర్చుకున్నాను. దాన్ని తీసుకొని మనం ఇంకా మన రొట్టెలు కాల్చే పెన్నం ఉంటుంది కదా, దానిపైనే రొట్టెలు కాల్చుకోవాలి. దోశ పెన్నం పైన మనం రొట్టెలు చేసుకుంటే కనుక సరిగ్గా కాలవు. అసలు రొట్టెలు చేసుకునే పెంకు ఉంటుంది కదా ఐరన్ది, దానిపైనే రొట్టె చేసుకోవాలి. మనం అడుగు పార్ట్ అనేది ఇక్కడ పై పార్ట్కి రావాలి. మనం ఇందాక రుద్దాం కదా, అక్కడ అడుగు పార్ట్ అనేది పెన్నం మీద వేసినప్పుడు పై పార్ట్గా రావాలి. తర్వాత కొద్దిగా ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని తడిపి కొద్దిగా అలా ప్రెస్ చేయాలి. నీళ్లు చల్లైనా తుడచొచ్చు, చేయి కాలుతుంది కదా, అందుకని క్లాత్ తీసుకొని అలా తుడిస్తే కనుక మనకి పైన పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండి అనేది పోతుంది. తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. కొంచెం రొట్టెలు చేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. నేను మీకు చూపించాలని ఇలా చిన్న సైజు రొట్టె అయితే చేశానండి.
మామూలుగా నేను పెద్ద సైజు కూడా చేస్తాను. నేను చేత్తో తడతాను, అదేవిధంగా కర్రతో అయినా రుద్దుతాను. ఎక్కువగా నేను చపాతీ లాగానే చేస్తానండి. రొట్టెని ఒకసారి 2 సైడ్స్ అంటే 2 వైపులా కాల్చిన తర్వాత బాగా పొంగాలి అంటే కనుక ఏదైనా మన క్లాత్ ఉంటుంది కదా! క్లాత్‌తో ఇలా ప్రెస్ చేశామంటే బాగా పొంగుతుందండి రొట్టె. నేను మీకు చూపించడానికని చిన్న సైజు రొట్టె చేశాను. మనం ఫస్ట్‌లో నేర్చుకునేటప్పుడు ఇలా చిన్న సైజు రొట్టెలు చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే పెద్ద పెద్దవి ట్రై చేసే బదులు చిన్న చిన్నగా ట్రై చేస్తే బావుంటది కదా! నేను నేర్చుకునేటప్పుడు ఇలానే ట్రై చేసి నేర్చుకున్నాను. చిన్న చిన్న రొట్టెలు చేసేదాన్ననమాట. ఇప్పుడు మీకు చూపించడానికి కూడా ఇలా చిన్న సైజు రొట్టె చేశాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా! చాలా టేస్ట్ ఉంటాయండి రాగి రొట్టెలు. జొన్న రొట్టెతో కన్నా మనకి రాగి రొట్టె ఇంకా బాగా చేసుకోవటానికి వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. సొరకాయ కర్రీ చేశాను. సొరకాయ కర్రీ కాంబినేషన్‌లో రాగి రొట్టె అయితే చాలా బావుందండి. ఒకటి చిన్న సైజు రొట్టె చేసి చూపించాను కదా! ఇప్పుడు ఇంకోటైతే చూపిస్తున్నాను చూడండి. పిండిని మనకు కావాల్సినంత సైజు తీసుకొని మనం బొటన వేలుతో ఇటు సైడు, అటు సైడు వేళ్ళతోటి అలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా మనకి చేసుకోవాలి అప్పంలాగా. అలా చేసుకున్న తర్వాత పొడి పిండిని పీట పైన అలాగే పైన కొద్దిగా ఏసి చేత్తో కొద్దిగా ప్రెస్ చేయాలి. తిప్పుకుంటూ ప్రెస్ చేయాలి. ఎక్కువగా మనం మన బలాన్నంతా దానిపైన ఉంచకూడదు. జస్ట్ అలా ప్రెస్ చేస్తూ ఉండాలనమాట. కొద్దిగా ఒక సైజు ఓ మాదిరి అరచెయ్యి అంత రొట్టె అయిన తర్వాత ఇప్పుడు మనం చపాతీ కర్రకు కూడా కొద్దిగా పొడి పిండిని పూసి అలా నెమ్మదిగా రుద్దుకుంటూ ఉంటే సైజు పెరుగుతూ ఉంటుందండి. ప్రతిసారి మనం రోల్ చేసినప్పుడు తిప్పాలి ఖచ్చితంగా. నెమ్మదిగా మనం ఎక్కువగా ప్రెస్ చేస్తే కనుక ఆ రొట్టె అనేది అతుక్కుపోతుంది. అందుకని నెమ్మదిగా మన బలాన్నంతా దాని మీద ఉపయోగించకుండా జస్ట్ ఒకసారి అలా ఒక్కసారి మాత్రమే రుద్దుకోవాలి. ఇంకా చివర్లలో ఏమన్నా గనక క్రాక్స్ ఉంటే గనక చేతితో ఒకసారి తట్టుకుంటే సరిపోద్ది. తట్టేటప్పుడు కూడా ఎక్కువగా మనం మన బలాన్నంతా ఉపయోగించకూడదు. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు రొట్టె చేశాను కదా! దీన్ని మనం చేతిలోకి ఇలా జరుపుకుంటూ ఇంకో చేతిలోకి తీసుకొని ఇంకో చేతిలోకి ఇలా రివర్స్‌గా అనుకొని పెన్నం మీద వేయాలి. పెన్నం మీద వేసేటప్పుడు కూడా అడుగు పార్ట్ అనేది పైకొచ్చేలాగా అలా అయితే వేయాలండి. పెనం పైన రొట్టెను వేసిన తర్వాత ఒక మంట తగిలిన తర్వాత ఇప్పుడు మనం వాటర్‌లో కొంచెం కాటన్ క్లాత్‌ని డిప్ చేసి అంతా తుడచాలి. ఎందుకు అంటే పొడిపిండి ఉంటే కనుక మనకి రొట్టె అనేది సరిగ్గా రాదు. అందుకని ఆ పొడిపిండి పొయ్యేలాగా ఇలా ఎక్కువ వాటర్ కాదు క్లాత్‌ని గట్టిగా పిండాలి. పిండి నీళ్లు లేకుండా తడి ఎక్కువగా లేకుండా అలా జస్ట్ కొంచెం తడి ఉండేటట్టు చూసుకొని క్లాత్ తోటి అలా అలా మనం తుడచాలి. అలా తుడిచిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మనం ఇంకా రెండో వైపుకి రొట్టెని తిరగేయాలి. రొట్టెని తిరగేసిన తర్వాత ఎక్కువసేపు కాలనియాలి. ఎక్కువసేపు అంటే ఒక 2 మినిట్స్ కాలాలి. వెంటనే తిరగేస్తే రాదు. ఎందుకంటే అటువైపు మనం తడి పూసాం కదా! అందుకని కొద్దిసేపు ఎక్కువగా కాలిన తర్వాత అటు ఇటు కాల్చుకొని ఎక్కడైతే కాలేదో అక్కడ కాల్చి రొట్టెని తీసుకోవాలి. రొట్టెలు కాల్చేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్‌లో ఉంటేనే మనకి రొట్టెలు అనేది చక్కగా కాలుతాయండి. మనం ఏదైనా మళ్ళీ రొట్టె చేసుకుంటున్నాము ఈలోపు మాడిపోతుంది అనుకుంటే కొంచెం మీడియం సైజులో ఉంచి మనం ఇంకో సైడ్ రొట్టెని చేసుకుంటూ ఒక సైడ్ రొట్టెని కాల్చుకుంటూ ఉండాలి. రాగి రొట్టె చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి చక్కగా పొంగుతూ వస్తాయి మనకి రొట్టెలు. మన పెద్దలు ఎక్కువగా మిల్లెట్స్ ఉపయోగించేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. మనమేమంటే ఫాస్ట్ ఫుడ్‌కి, ఫాస్ట్ కల్చర్‌కి అలవాటు పడ్డాం. అందుకని ఫాస్ట్ ఫుడ్ తింటూ మనం లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం. షుగరు, బీపీ, థైరాయిడు ఇలాంటి రోగాలన్నీ తెచ్చుకుంటున్నాం మనము. మన పెద్దలు చక్కగా మిల్లెట్స్ ఉపయోగించేవాళ్ళు. ఎక్కువగా రాగి రొట్టె, రాగి సంగటి, రాగి జావ, జొన్న రొట్టె, సొద్ద రొట్టె, జొన్న సంగటి అలాగే సజ్జ రొట్టె ఇలాంటివన్నీ తినేవాళ్ళు కాబట్టి చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఎముకలు బలంగా, దృఢంగా ఉండటానికి రాగులనేవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే రాగుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇప్పుడైతే నేను చపాతీ చేస్తున్నానండి. పిండి అయితే అదే పిండిని కాకపోతే కొద్దిగా పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసి మనం కలుపుకుంటే చపాతీకి సరిపోతుంది. మనం ఎంత సైజులో చపాతీ చేయాలనుకుంటున్నామో అంత సైజు అంత పిండి తీసుకొని ఆ పిండికి కూడా కొద్దిగా ఆయిల్‌ని చేతికి తీసుకొని అలా అలా అప్లై చేసి మనం మామూలుగా చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే కొద్దిగా కింది వైపున పై వైపున పొడిపిండి వేసి నెమ్మదిగా మనం చపాతీ కర్రతోటి అలా రోల్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా అయితే చేత్తో ప్రెస్ చేస్తున్నా అండి. చపాతీకైనా రొట్టెకైనా నేను ఒకే ప్రాసెస్‌లోనే చేస్తాను. కాకపోతే చపాతీకి ఏమంటే కొద్దిగా ఆయిల్ వేస్తాం పిండిలో. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం పిండి
వాటర్ తీసుకొని కలుపుకుంటే పిండి సరిపోతుంది. లేదు కొద్దిగా ఏమైనా లూజ్ అయింది పిండి అనుకుంటే కొంచెం మళ్ళీ పొడి పిండి వేసి మళ్ళీ కలుపుకోండి అందులోనే. లేదు కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా చల్లనీళ్ళు అందులో కొద్దిగా వేస్తూ కలుపుకుంటే సరిపోతుందండి. రాగి పిండితోటి మనం చపాతీ చేయాలంటే పిండినైతే సపరేట్గా కలపాల్సిన అవసరం లేదు. రెండిటికి ఒకటే క్వాంటిటీ సరిపోతుందండి. నీళ్లు కొలత కూడా రెండిటికి ఒకే విధంగా కలుపుకొని కొద్దిగా మనం చపాతీ చేసేటప్పుడు పిండిలో ఆయిల్ వేసి పైన కలుపుకోవాలి. అదేవిధంగా చపాతీలు కాల్చేటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది రాగి రొట్టెలకి ఎక్కువగా పట్టదండి. కొద్దిగా అలా వేస్తేనే పైన అలా కనిపిస్తుంది. మామూలుగా మనకి చపాతీలకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, వీటికైతే అస్సలు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. జస్ట్ అలా అప్లై చేస్తే సరిపోతుంది. చాలా మెత్తగా బాగా ఉంటాయి రాగి రొట్టెలు, అలాగే రాగి చపాతీలు కూడా. రాగి చపాతీలు చాలా టేస్ట్ ఉంటాయి. మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే సిరిధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి. వీటితో చాలామంది రకరకాల పదార్థాలు చేసుకొని తింటూ ఉంటారు. రాగి జావా, రాగి సంగటి, రాగి పిండితో రకరకాల స్నాక్స్, దోశ, ఇడ్లీ, చపాతీ, రొట్టె ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. రాగులు ఎక్కువగా మనకి ఆకలిని కూడా తగ్గిస్తాయండి. బరువు తగ్గాలి అనుకున్న వారు ఎక్కువగా రాగి పిండితో వంటకాలు చేసుకొని తింటే కనుక చాలా మంచిది. త్వరగా బరువు తగ్గటానికి రాగులు అనేవి మంచిగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. రాగులలో అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. అందుకని ఇవి కాలేయంలో అదనపు కొవ్వును తొలగించడానికి, అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకని మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు రాగిని ఎక్కువగా ఉపయోగిస్తే బరువు తగ్గటానికి త్వరగా ఇవి ఉపయోగపడతాయి. రాగి రొట్టెలు, రాగి చపాతీలు చేశాను. సొరకాయ కర్రీ కాంబినేషన్తో చపాతీ అలాగే రొట్టె అనేది సూపర్గా ఉందండి. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మామూలుగా గోధుమ పిండితో చేసిన చపాతీ అయితే వేడివేడిగా తినాలి, అప్పుడే బాగుంటుంది అనుకుంటాం. కానీ రాగి చపాతీ కానీ రాగి రొట్టె కానీ చల్లారిన తర్వాత కూడా టేస్ట్గానే ఉంటుంది. జొన్న రొట్టెతో పోల్చుకుంటే రాగి రొట్టె అనేది చల్లారిన తర్వాత కూడా టేస్ట్గానే ఉంటుంది. జొన్న రొట్టె కూడా వేడివేడిది అయితే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనుకుంటాము. కానీ రాగితో చేసిన రొట్టె కానీ చపాతీ కానీ చల్లారిన తర్వాత కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మెత్తగా కూడా ఉంటాయి రొట్టెలు ఇవి. వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను. రాగి రొట్టె చపాతీ చేయటంలో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎవరైనా కామెంట్లో అడిగితే నేను తెలియజేస్తాను.